నమస్తే. మన దేశంలో ఉన్న పత్రికలు టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చ మన ప్రభుత్వం ఎట్లా అడుగులు వేయబోతున్నది, తీవ్రవాదుల విషయంలో చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి, వారికి గుణపాఠం చెప్పడానికి ఏ రీతిలో స్పందించబోతున్నది, ఇట్లాంటి చాలా చర్చ జరుగుతున్నది. పత్రికల్లో వచ్చే వార్తలు కూడా ఇక కొట్టేది గట్టిగానే అనే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. అవే ఉద్రిక్తలోని మరో పత్రిక సాక్షిలో ఒక వార్త కింద ఇక్కడ ఉంది. దీనిలో అన్నారు, త్వరలో తగిన సమాధానం రాజ్నాథ్, ప్రజలు కోరుకున్నదే జరుగుతుందన్న మంత్రి. అంటే ఇక్కడ ఈ పత్రికలో మరొకటి వచ్చింది, త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు. ఇది పత్రికల్లో వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు అని మరొక వార్త ఉంటే, పహల్గాం ఉగ్రదాడి, పాక్ చైనాలు ఉమ్మడి కుట్ర అని మరొక వార్త వచ్చింది. ఇక్కడ అంటే మంత్రి అన్నట్లు ఆ పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా సంచలన ఆరోపణ అని మరొక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇట్లా దాదాపు అన్ని పత్రికల్లో, టీవీలలో, సోషల్ మీడియాలో ఏం జరగబోతుందన్న చర్చ జరుగుతున్నది. మనకు కార్గిల్ ఒక అనుభవం ఉన్నది. ఆ సందర్భంలో జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులకు చాలా విషయాలు అంటే ఆనాడు జరిగిన పరిణామాలు ఏమిటో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అట్లా అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నవారు మేడం మధు గారు ఉన్నారు. ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి వారితో మాట్లాడదాం. అనగా నమస్కారం. నమస్తే బచ్చన్. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం చదివినట్లుగా కొట్టేది గట్టిగానే అంటే చాలా సీరియస్గా ఉండబోతున్నది. బహుశా పరిణామాలు ఎట్లా ఉండవచ్చు? ఇప్పటికైతే సింధు నది జలాలు ఆపడం కనబడుతున్నది, ఒక లెసన్ అవతల కనిపిస్తుంది. ఎట్లా ఉండవచ్చు అనేది అంటే పహల్గాం దాడి తర్వాత అంటే మతం ఆధారంగా జరిగింది కాబట్టి అది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనమైంది, చాలా వేదన కలిగించింది, చాలా వేదన కలిగించింది. ఆ వేదన ఇప్పటికి కూడా పని పీడిస్తుంది జనాలను. అయితే అక్కడ మన సర్జికల్ స్ట్రైక్ లాగా చేస్తారా, ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందా, ఇమ్మీడియట్గా స్పందన ఉంటుందా, రియాక్షన్ ఉంటుందా అనేది జనాలలో ఒక ఉద్విగ్నభరితంగా ఇప్పటికి కూడా చూస్తున్నారు. చాలా ఉద్వేగం ఉన్నది ప్రజలలో. ఎట్లా సమాధానం చెప్తుంది భారత ప్రభుత్వం? యుద్ధం ద్వారానా, లేకపోతే ఉగ్రవాదుల అంతం ద్వారానా, లేకపోతే వాణిజ్యపరంగా అంతర్గతంగా పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? యుద్ధం చేయాలన్నా, చేసినా ఓకే. యుద్ధాలు భారతదేశం లాంటి పౌరులు లేదా ఇక్కడ ఉన్న డెమోక్రటిక్ సెటప్లో యుద్ధాలను కోరుకోరు సహజంగా. మన దేశం కోరుకోరు. మిగతా దేశం పాకిస్తాన్ దేశం ఏంటంటే అందరికీ తెలిసిన సత్యమే. వాళ్ళ రక్షణ మంత్రి కూడా ఒప్పుకున్నాడు, మేము టెర్రరిస్టులను ప్రొడ్యూస్ చేస్తున్నామని. టెర్రరిస్టు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలాగా తయారైపోయిందనే భయం అందరికీ ఉంది. పాకిస్తాన్లో భయం చాలా ఎక్కువ ఉన్నట్టున్నది. పాకిస్తాన్ పట్ల యూరప్ దేశాలకు కూడా భయం ఉంది. మొదట్లో వాళ్ళు ప్రోత్సహించింది వాళ్ళే, తర్వాత అది భస్మాసుర హస్తంలాగా తమ పైకే తెచ్చిందనేది ఒక వాదన వాళ్ళది. ఇస్లామోఫోబియా, దానివల్ల పాకిస్తాన్ను మొత్తం పౌరులను కూడా టెర్రరిస్టులుగా చూస్తున్నారు అనేది గతంలో ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, బెయిల్ వచ్చిందో తెలియదు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనేది ఏంటంటే ప్రైమ్ మినిస్టరు, మమ్మల్ని అంతా ప్రపంచం అంతా టెర్రరిస్టులుగా చూస్తున్నది, ముస్లిం పౌరులను కూడా. ఇస్లామోఫోబియా, టెర్రరిస్ట్ అంతానికి మేము అందరితో కలిసి నడుస్తామని చెప్పి కొంత డెమోక్రటిక్గా మాట్లాడి డెమోక్రటిక్గా సెటప్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇమ్రాన్ ఖాన్. కానీ పారలే, ఆయన నెత్తులు పారకపోవడం వల్ల ఆయన కూడా మతం ఆధారంగానే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు వచ్చే నన్ను అడిగిన కీలకమైన ప్రశ్న ఏంటంటే చెప్తాను, యుద్ధం జరుగుతుందా జరగదా? అది హై ఇంటెన్సిఫైడ్ బార్డర్ వార్ అవుతుందా, లో ఇంటెన్సిఫైడ్ బార్డర్ వార్ అవుతుందా? కార్గిల్ యుద్ధంలాగా ఒక 3 నెలలు కొనసాగుతుందా? అది కూడా బార్డర్ యుద్ధం. కార్గిల్ యుద్ధం అనేది మనం గమనించాలి, యుద్ధం అది బార్డర్ వార్ వాస్తవానికి. అప్పుడు కూడా పాకిస్తాన్ మా సైనికులు కాదు, వాళ్ళు టెర్రరిస్టులు, కాశ్మీరు విముక్త కోసం పోరాడుతున్న ఉగ్రవాదులు అని అన్నారు. మీరు అన్నారు తీవ్ర ఉగ్రవాదం. ఉగ్రవాదం అనేది ఎవరు పెంచి పోషిస్తారు?
ఎవరు ఉసుగొలుపుతున్నారు అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. ఉగ్రవాదానికి ఫ్యాక్టరీ ఎక్కడ ఉందనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే దాన్ని మిగతా యూరప్ దేశాలు కానీ మిగతా చైనా దేశం కానీ దాన్ని కొంత ఎప్పటికీ ఆ నిప్పును రాజేస్తుంటేనే వాళ్ళకు కూడా ఆ నిప్పును కాచుకునే ఆ చలి కాచుకోవడానికి ఆ నిప్పును రాజేస్తుంటారు. ఇప్పుడు దేశ ప్రజలలో ఏముందంటే ఎవరిని కదిలించినా యుద్ధం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది. అయితే యుద్ధం చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కోరుకునే వాళ్ళు కాదు. ఒక పౌరులను దారుణంగా రాక్షసంగా మట్టుబెట్టిన సంఘటనలు ఇంకా జనాలను ఆ హృదయాన్ని దెబ్బతీసినాయి. ఆ తర్వాత సెంటిమెంట్ కూడా ఉద్వేగం అనేది ఎట్లుందంటే ఉద్విగ్నంగా ఉన్నది, ఎప్పుడు ఏం చేస్తారో చూద్దామని. కానీ ఇక్కడ కూడా యుద్ధం కంటే కూడా ఉగ్రవాదం పంతం కావాలని కొంతమంది వాదన. ఇప్పటికీ మనము దేశం మొత్తం ఒక తాటింపుకి వచ్చినట్టే. ఎట్లా అంటే ఈవెన్ ఏఎంఐఎం నుంచి మొదలుకొని కాంగ్రెస్ వరకు కాంగ్రెస్ వరకు అందరం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. అందరూ ప్రధాని మోడీ కూడా తెలివిగా అందరితో మీటింగ్ పెట్టిండు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన అన్నాడు. ఎవరికి ఇచ్చిండు పూర్తి స్వేచ్ఛ? ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, అంటే త్రివిధ దళాలకు ఇచ్చేసిండు. ఆర్మీ చీఫ్ ఇచ్చాడు. వార్ డిసిజన్ అనేది పొలిటికల్ డిసిజన్, రాజకీయపరమైన నిర్ణయం. అది ఆర్మీ మీద వదిలిపెట్టాల్సింది కాదు. అది ఇప్పుడు వారు చేయాలా వద్దా మళ్ళీ అల్టిమేట్ పూర్తి స్థాయి అంటే మీరు చెప్పండి, మీరు సర్వసన్నద్ధమై మాకు చెప్పండి, మీ మెట్ట చెప్తే అట్లని వదిలేసాడు. కానీ మనం గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భారత ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తుందా, ఆచితూచి వ్యవహరిస్తుందా, అష్టదిగ్బంధనం చేస్తుందా, ఎన్ని రకాల వ్యూహాలు చేస్తున్నా అనేది చాలా సీక్రెట్గా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, రక్షణ మంత్రి కానీ, మన అమిత్ షా హోంమంత్రి కానీ ఎవ్వరు కూడా ఉగ్రవాదం అంతం చేస్తామన్నారు తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామని లేదు. ఇప్పటి వరకు చూడండి మీరు ఎక్కడ లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ పేరే తీయాలి ఇప్పటివరకు. పాకిస్తాన్ అరాచకాలను దాష్టికాలను ఉగ్రవాద ఫ్యాక్టరీగా మారింది, దాన్ని అంతర్జాతీయ సమాజంలో ఎండగడతాం అని చెప్తున్నారు తప్ప యుద్ధం మేము పాకిస్తాన్ అంతం లేదు. కానీ ఇక్కడ బలం లేదు. యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పోతా పాక్ ఎంపీ, యుద్ధం వస్తే కానీ నేను ఆ దేశంలో ఉండను అంటే ఒక ఎంపీ ఆలోచనతో ఉన్నారంటే ఆ దేశంలో ఏం జరుగుతుంది. వారు ఇంకో మాట అన్నారు ఇక్కడ, భారత ప్రధాని అంటే ఈ ఉద్రిక్తలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని అక్కడ విలేకరులు అడిగినారు. అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం, మోదీ ఏమైనా మా అత్త కొడుక, నేను చెప్తే వెనక్కి తగ్గడానికంటే వెటకారంగా మాట్లాడండి ఆయన. మీరు యుద్ధం జరిగితే మీరు మరి బార్డర్కి వెళ్తారు మీరంటే నేను ఇంగ్లాండ్ పోతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీ అట్లా ఆలోచన చేస్తున్నారంటే రెండు దేశాల ప్రజల మధ్య ఆలోచన ఏదో జరుగుతాయనే ఒక భావన ఉన్నట్టున్నది. రెండు దేశాల ప్రజలంటే మోడీ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యుద్ధోన్మాదం కూడా వాళ్ళు ఏమంటారు అక్కడ ప్రజలు, మతోన్మాదం యుద్ధోన్మాదం. మనం చూసినంత వరకు ఇక్కడ చాలామంది గమనించాలి, మతోన్మాదం అని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. ఏమన్నా చేస్తారు మతం మీద, మా మతానికి అన్యాయం చేస్తారు, లేకపోతే మతాన్ని మటు పెడుతురు అని అక్కడ ప్రజలు నమ్మడం లేదు. ఇక్కడికి వచ్చి ఇండియాకు వచ్చి అక్కడికి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు ఇండియాలో డెమోక్రసీ బాగుంది, అభివృద్ధి బాగుంది, అసలు అభివృద్ధి అనూహ్యం, అసలు అక్కడ మనం కంపేరే చేసుకోము, అక్కడ ప్రజలు బాగున్నారు, డెమోక్రసీ బాగుందని వాళ్ళు అక్కడ చెప్తారు. యూట్యూబ్లలో కూడా అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనం చేసేది అక్కడ యూట్యూబర్స్ మీరు ఇండియాకి వెళ్ళొచ్చారు కదా ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగితే వాళ్ళు మొత్తం చెప్తున్నారు అక్కడ ఏమీ లేదు, మతోన్మాదం లేదు, ఊచకోతలు లేవు, టెర్రరిజం లేదు, డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఐడియాతో పోతున్నారు. అక్కడ ప్రధాని కూడా ఎక్కడ మతోన్మాదం కనిపించలేదని చెప్తున్నారు. వాస్తవానికి అది యూట్యూబ్ మీరు కొడితే చెప్తారు. పాకిస్తాన్ యూట్యూబర్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అక్కడ ప్రజలు అడుగుతారు. ఇక్కడికి వచ్చి కాదు, పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళను ప్రచారం చేయడం. తర్వాత అక్కడ పౌరులను అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఇండియా అనేది పాకిస్తాన్ లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నము, అదొక శత్రు దేశము అని ఉగ్గుపాలతో నేర్పుతున్నారు. మదర్సాలలో కానీ ఎడ్యుకేషన్
మొత్తం బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడ. కానీ ఇండియా బేసిక్ ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ దాని మీద పూర్తిగా వాళ్ళు ఎక్కడో చాన్పే పోంచేవాళ్ళు. అంటే చంద్రుని మీద వాళ్ళు ఉంటే చంద్రుడి నుంచి వాళ్ళని ఎట్లా దించాలని మనం చూస్తున్నాము. అంటే అక్కడ ఏం దొరకదు కదా, చంద్రమండలంలో ఏమి దొరకదు. ఆ చంద్రమండలం త్వరలో పోతున్నాం, మన పాకిస్తాన్ కూడా చంద్రమండలం కాబోతుంది. ఎట్లాగో ఇప్పటి కూరగాయలు నీళ్ళతో సహా ఏది దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగో మన కూడా చంద్రమండలం అని వాళ్ళు వెటకారంగా మాట్లాడుతారు. అంటే పాక్ ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటారు అనలేం మనం. యుద్ధం వస్తే మా పరిస్థితి ఏందన్న ఆందోళన వాళ్ళ ఆందోళన సహజంగా ఉంది. ఇక్కడ భారత ప్రజల్లో కూడా ఉంది. కానీ భారత ప్రజల్లో ఇప్పుడు మేము గట్టిగా ఉన్నాం, 6 నెలల వరకు మేము తట్టుకుంటాం. వాళ్ళు 6 రోజులు కూడా తట్టుకోలేరనే ఒక కాన్ఫిడెన్స్ కూడా కనబడుతుంది. కానీ ఇప్పుడు నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. యుద్ధోన్మాదం అయితే ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే రష్యా ఉక్రెయిన్ వారైనప్పుడు రష్యా అంత ఫ్రెండ్లీ కంట్రీ మనకు, దాంతో పెట్రోల్ తీసుకున్నాము, అన్ని ఉత్పత్తులు తీసుకున్నాము, గ్యాస్ కొనుక్కున్నాము. కానీ యుద్ధాన్ని ప్రేరేపించే మాటలు ఇక్కడ మాట్లాడలే. అది ఇండియా హోల్ వరల్డ్లో ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పొలిటీషియన్గా, ఒక ప్రధానమంత్రిగా, ఒక మంచి ఒక లెజెండరీ పర్సనాలిటీగా నెహ్రూ హయాం నుంచి అది కొనసాగుతున్నది. నెహ్రూ హయాం నుంచి కొనసాగుతుంది. అంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ డేర్గా యుద్ధం చేసింది అప్పుడు 1971. కానీ తప్పదు, అంటే బంగ్లాదేశ్ను వేరు చేయడం, అటువంటి బంగ్లాదేశ్ను వేరు చేయడం ద్వారా పాకిస్తాన్ సిద్ధం చేయడానికి ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఎత్తు పారింది. ఇప్పుడు బలూచిస్తాన్ మీద ప్రయోగం చేయొచ్చు మన వాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధకాలం కాదు ఇది. ఇప్పుడు వార్ ఏంది? ట్రేడ్ వార్, సైబర్ వార్, ఆర్ టెక్నికల్ వార్, ఆర్ వాణిజ్య యుద్ధం, ఆర్థిక యుద్ధం ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు చైనా ఏం కోరుకుంటుంది? డిస్టర్బ్ కావాలి భారతదేశం. అమెరికా వాటిని కోరుకుంటుంది. భారతదేశం పాకిస్తాన్ డిస్టర్బ్లు ఉంటేనే మా తోపులు కొంటారు, మా ఆర్మ్స్ కొంటారు, అమ్యునిషన్ కొంటారు, మా మాట ఉంటారు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటారు? రష్యా అండ్ లేదా అమెరికా అయినా మన మిత్ర దేశాలైనా మా దగ్గర ఏం కొనుక్కుంటూ చెప్పు, మీకు యుద్ధం అవుతుంది కదా, మీకు ఏం కావాలి చెప్పంటారు. డబ్బులు పెట్టండి, నెట్ పేమెంట్ చేయండి, తీసుకొని పోండి, నెట్ క్యాష్. అయితే పాకిస్తాన్ ఏం తీసుకోలేదనుకో, పాకిస్తాన్కి చైనా వాళ్ళు ఏమంటారు? ఏదో కొంత ఉదారంగా సాయం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆ భూభాగం అవసరం, భారత్ బలహీనపడడం అవసరం. ఇట్లా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్లో అన్నీ ఆలోచిస్తున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ నా నేతృత్వంలోని ప్రభుత్వం. యుద్ధానికి డైరెక్టు ఇప్పటికి అంటున్నారు మీరు, యుద్ధం ఆలస్యం అవుతుందని. ఎవరు యుద్ధం చేస్తారా చేయరా భయపడుతురా అని కొంతమంది. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇంత అధికారం ఇచ్చినాం మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఏఐఎంఎం అధినేత ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ లీడర్, ఆయన అంటున్నాడు PO1 స్వాధీనం చేసుకోండి. ఇట్లా యుద్ధం అనేది అంత సులభం కాదని అందరికీ తెలుసు. మనం అద్దాల మేడలు ఉండొచ్చు, వాళ్ళు రాళ్ళ గృహాలలో ఉండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? మీ అద్దాల మేడలు ఉన్నారు, అద్దాల వల్ల కొడుతుంది, రాయేస్తే అద్దం మరిపోతుంది, మీకు ఎక్కువ నష్టం, మాకు తక్కువ నష్టం, మేము ఆల్రెడీ రోడ్డుపై హై, మేము చౌరస్తున్నాం, మాకు చేసేది ఏముంది? ఇంకా పోయినది పోతుంది, గోషి కాకపోతుంది, ఉన్న పోతుంది, గోషిపోతుంది, మీకేంది? మీరు డెవలప్ అవుతారు. కారణం ఏంది? చైనా కానీ ఇప్పుడు అమెరికా కానీ, అమెరికా కూడా ఏమన్నది? చాలా సౌండ్, ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న దేశం, కానీ మేము ఎందుకు రాయితీ ఇవ్వాలని అడిగింది. ఐదో ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అది ప్రపంచానికి మించిన ఆశ్చర్యం లేదు. ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతున్నదో డిస్టేబుల్ చేయడానికి, అస్థిరపరచడానికి ఇటువంటి కుట్రలు జరుగుతుంటాయి. కానీ ఈ కుట్రను ఎట్లా తిప్పుకొట్టాలి? ఉగ్రవాదులను అంతం చేయాలి. ఒకటి, మనము యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయండి, లేకపోతే ఉగ్రవాద అంతం మన పంతం కావాలి. మొత్తం బార్డర్స్ అన్నీ సురక్షితంగా చేసుకోవాలి. బంగ్లాదేశీలను తరిమి కొట్టాలి. ఎవరైతే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడరో పాకిస్తాన్లను వేరివేయాలి. మన దేశాన్ని మొత్తం ముందు కలుపు మొక్కలు లేకుండా ఏరివేసి మన దేశాన్ని రక్షించుకోవాలనే వాళ్ళు కూడా వాదన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజ్నాథ్ సింగ్ కానీ, రక్షణ మంత్రి, హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. ఎప్పటివరకు చెప్పలేదు వాళ్ళు. ఎక్కడ పాకిస్తాన్ అంటుంది
యుద్ధం చేస్తారు వాళ్ళు, మేము సైరన్ మోగించినాం, దాడి చేస్తే ప్రతి దాడి తప్పదంటున్నారు. వాళ్ళు కూడా యుద్ధం అనలే, యుద్ధం చేస్తుంది భారత్, మేము రెడీగా ఉన్నామంటున్నారు వాళ్ళు. అంటే ఒక భయం, భీతి మీరు చేస్తే. ఇప్పుడు ఏం చేస్తుంది భారత ప్రభుత్వం? అంతర్జాతీయ సమాజంలో ఫస్ట్ పాకిస్తాన్ను విలన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చేయడం ద్వారా సరే IMF నిధులను ఆపడము, లేదా అమెరికా ఎక్కడైనా సాయం చేస్తుందో పరోక్షంగా ప్రత్యక్షంగా అని, లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళన్నిటిని ఎండగట్టి మొత్తం ఎవ్వరు లేకుండా చేసి ఐసోలేట్ చేసి కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఐసోలేట్ చేసి యుద్ధం చేస్తుందా, లేకపోతే మైండ్ గేమ్ ఆడుతుందా? లేకపోతే ఇప్పుడు చూడు, సింధు నది జలాలను ఆపడం, సస్పెండ్ అంటే తాత్కాలికంగా ఆపేయడం, మళ్ళీ దాని మీద చర్చలు జరిగినప్పుడు తర్వాత 1 వీక్ ఆపినా కష్టమే కదా. 1 వీక్ ఆపినా కష్టమే, ఆపినా కష్టమే, ఒక్కటిసారి వదిలినా కష్టమే. రెండు ఇప్పుడు భారత్ చేతిలో ఉన్నాయి. రెండు కూడా ఆపలేదు. రిజర్వాయర్ కెపాసిటీ ఉండదు, కెపాసిటీ అది రిజర్వాయర్ కెపాసిటీ అయితే మనం వేరే ఇతర ప్రాంతాలు మునిగిపోతాయి. కాశ్మీర్ ఏరియా మునిగినప్పుడు ఒకటిసారి వదిలేస్తారు, వదిలేస్తే పంటలన్నీ నష్టమైపోతాయి. ఇప్పుడు ఒక హిమాయసాగర్ చిన్న రిజర్వాయర్నే ఒకేసారి గేట్లు ఎత్తేస్తే మన నగరము దాదాపు 30% మునిగిపోతుంది. కేవలం ఇప్పుడు ఉన్న నీళ్ళు అంటున్నావు, కొత్త నీళ్ళు కాదు. అవునవును, అశోక్ నగర్ నుంచి మొదలుకొని అంత నల్గొండ దాకా మునిగుతాయి. ఇంకా సింధు నది జలాలను ఒకేసారి వదిలితే ఏమంటే పరిస్థితి? అది పాకిస్తాన్ ప్రమాదం. అది ఏ విధంగానే ప్రమాదమే, నిల్వ చేయకపోయినా ప్రమాదమే, నిల్వ ఉంచి ఒకేసారి వదిలేసినా ప్రమాదమే. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందన్న. అష్టదిగ్బంధనం ఒకటి, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం. అప్పు ఇస్తే కూడా దాన్ని కూడా కొంత వరల్డ్ బ్యాంక్ అప్పు కొంత ఆపండి అని, అంటే ట్రేడ్ ఇక్కడ వీళ్ళకు ఫైనాన్స్ అంటే మనం ఆర్థికంగా లేకపోతే ఏం చేయలేము. ఆర్థికంగా వచ్చే నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఒకటి. తర్వాత చైనాని ఏమనలేము మనం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే చైనా ఆల్రెడీ అమ్యునేషన్ ఇస్తుంది, ఇప్పుడు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనకు పంపుతుంది. కానీ చైనా పాకిస్తాన్కు పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా అండగా నిలవక తప్పని పరిస్థితి. ఎందుకంటే వాడు బలూచిస్తాన్ ఎందుకు వస్తుంది గొడవ? బలూచిస్తాన్ గొడవ వస్తుందే, బలూచిస్తాన్తో బలవుతుంది పాకిస్తాన్ చైనా కారణంగా. ఇవన్నీ మనం డీటెయిల్గా పోతే ఓన్లీ చైనానే పెట్టిన చిచ్చు ఆడ. చైనా ఆధిపత్యంలో ఉంది కాబట్టి బలూచిస్తాన్లో చైనా పరువులకు ఇస్తుంది, మాకు ఇస్తలేరు. చైనాకు మొత్తం ఇది ఏది మినరల్స్ కానీ ఏది కానీ తరలిస్తున్నారు, చైనా ఆధిపత్యం ఉందండి. చైనా ఎందుకు కూడా ఇప్పుడు బలూచిస్తాన్ని అటాక్ చేస్తున్నప్పుడు బలూచిస్తాన్లో కూడా చైనా ఇండైరెక్ట్గా సహాయం చేస్తుంది. బలూచిస్తాన్కు మనం బంగ్లాదేశ్ ఎట్లా చేసినాము గతంలో, బంగ్లాదేశ్ ఆపరేషన్ నడవబోతుందన్న. బంగ్లాదేశ్ లాంటి ఆపరేషన్ నడవబోతుంది. గతంలో ఇందిరాగాంధీ చాలా స్ట్రాటజికల్గా ప్లే చేసారు, అయిపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మతం ఆధారంగా ఇప్పుడు మనకు ప్రధాన శత్రువుగా మారిపోయింది. మళ్ళీ ఒక ఫ్రెండ్లీ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోయింది. మతం ఉన్న వేరే మతం అయినప్పటికీ, ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ మతపరంగా వేరే ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లాగా మనం చేయలేము. ఇజ్రాయెల్ ఒక గాజా నగరం మీదనో హమాస్ మీద దాడి చేసినట్టు మనం చేయలేని పరిస్థితి. తర్వాత కార్గిల్ వారప్పుడు సరిహద్దు యుద్ధమైంది. మనము అక్కడ శత్రువులు LOC దాటినరని సమాచారంతో దాడి చేసినాం. ఆ కార్గిల్ వారు సరిహద్దు యుద్ధం 3 నెలలు జరిగింది. ఇప్పుడు దేశమంతా ఏదైనా ఒక తారీఖు ఉంటుంది. యుద్ధం అంటే దేశమంతా ఏకతాటి మీదకి రావడం, అది రాజకీయంగా ఎవరి ప్రయోజనం కావాలో వాళ్ళ ప్రయోజనం అవుతుంది. పాకిస్తాన్ యుద్ధం ఎందుకంటే ఉగ్రవాదం ఎందుకవుతుంది? అక్కడ తమ సమస్యలను, పౌరుల తిరుగుబాటును డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఎప్పటి నుంచి చేస్తారు వాళ్ళు? 70 ఏళ్ళ నుంచి వాళ్ళ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు, నయవంచన చేస్తూనే ఉన్నారు, ఆత్మవంచన చేసుకుంటూనే ఉన్నారు, ఉగ్రవాదులతో బలవుతూనే ఉంది. వాళ్ళు ఏమంటారు? 22 సార్లు భారతదేశం మీద అప్పుడప్పుడు అవుతున్నాయి, మా దేశం మీద రోజు అవుతున్నాయి కదా, అది నిజం. అది ఇప్పటికే భారతదేశం మీద 3-4 అటాక్లు అయితే అక్కడ 22 అటాక్లు అయినాయి. అది వాళ్ళు ఏమంటారు? ఈజ్ ఎ కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రభావం భారతదేశం మా మీద చేస్తుంది అంటారు. అవన్నీ పక్కన పెడితే ప్రపంచ దేశాలకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు, టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి, మత ఛాందసాన్ని ప్రోత్సహించడానికి తప్ప అక్కడ వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. వాళ్ళ మనుగడకు అవకాశమే లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రోగ్రెసివ్గా 4 అడుగులు వేయంగానే జైలు పడ్డాడు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ పోయింది ఆయన. మనం ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి, ప్రోగ్రెసివ్ నేచర్ అని. వీళ్ళంతా అగ్రెసివ్ నేచర్. అయితే ఇప్పుడు మీరు అంటున్నది యుద్ధం చేస్తామని
భారత ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు. టెర్రరిస్టు దేశంగా గుర్తించడానికి దాన్ని అంతర్జాతీయ ప్రజా కోర్టులో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి కూడా ఎక్కడ తొందరపాటు చేయలే, ఎక్కడ వార్డ్రిల్ కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఇట్లా ఏదో ఒక పటాకులు వేల్చినట్టు కానీ చేసలేదు అన్నట్టు. ఇప్పుడు పక్కాగా దాడి చేయాలని ఒకటి ఉంది. లేకపోతే దాడి చేయకుండా అంతర్గత సంక్షోభం సృష్టించడం ద్వారా పాక్ను డీస్టేబుల్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది. భారతదేశం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం కార్గిల్ వారకు ఇప్పుడు మనం లెక్క తీద్దాం. నువ్వు అన్నారు కార్గిల్ వారప్పుడు మీరు ప్రత్యక్షంగా ఉన్నారని అన్నారు. ఉన్నాం, ప్రత్యక్షంగా కాదు, మన యుద్ధ భూమిలో లేము. ఇక్కడి నుంచి ఈ యుద్ధ ట్యాంకులు పోయినాయి కానీ ఫిరంగులు పోయినప్పుడు కానీ మన దేశం మన ఫిరంగులకు ఈ తోప్ఖానా అంటారు దీన్ని, మన ఏది గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ టిప్కాన్పూల్ బ్రిడ్జ్ దగ్గర, అక్కడ చాలా అమ్యునిషన్ ఉంటుంది. మనది రేపు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అలర్ట్ జారీ కాలే, మనకు సైరన్ మొగలే. ఇండియాలో సైరన్ మోతే మీరు చూడండి, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ నుంచి వేలాది మంది తరలిపోతారు. ట్రైన్లు వస్తాయి, ప్రత్యేక ట్రైన్లు వస్తాయి, ప్రత్యేకంగా లారీ తరలిపోతుంటారు. ఇట్లా బుల్డోజర్లు కానీ తోపుకాని కానీ తర్వాత ట్రక్కులు కానీ పోతుంటాయి. అటువంటి ఎలాంటి అలర్ట్ రాలే ఇక్కడ. నేను కనుక్కున్నా, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ అండ్ చెన్నై మద్రాసులో ఒక ఆర్టిలరీ సెంటర్ ఉంది. ఈ దక్షిణ భారతదేశంలో చాలా బలమైనవి. లాస్ట్ కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయంలో మన పద్మపని ఆచార్య మన తెలుగువాడు చనిపోయింది కమాండర్. ఇక్కడ నుంచి నాకు తెలిసిన విజయ్ పేరు నాకు గుర్తొస్తలేదు, విజయకాంత్ ఒక ఆయన చనిపోయాడు, చరణ్ దాస్ అంటే ఆయన, అట్లా ఒక 10-15 మంది హైదరాబాద్ గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ నుంచి చనిపోయారు. నాకు తెలిసి 300 మంది 3,000 మంది 4,000 మంది చనిపోయారు అన్నారు. ఎక్కువ ఉండొచ్చు. యుద్ధం మొదలైతే ఒక్కసారి యుద్ధం మొదలైతే మళ్ళీ ఆపడం కష్టం. ఈసారి యుద్ధం మొదలైతే ఆపడం కష్టం. ఎందుకంటే అది ఎక్కడి దాకా పోతుందో తెలియదు. ఇప్పుడు ఏ లక్ష్యంతో యుద్ధం చేయాలి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యుద్ధం చేయమంటున్నారు చాలామంది అంటున్నారు, లేదా యుద్ధం అనివార్యం అంటున్నారు. ఏ లక్ష్యంతో యుద్ధం చేస్తుంది భారతదేశం? ఎవరిని కొట్టాలి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొట్టాలి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటట్టు ఉంటే యుద్ధం చేయి, లేకపోతే మళ్ళా కార్గిల్ లాంటి వారికి ఏం అవసరం ఉంది ఇప్పుడు? అంటే ఉగ్రవాద స్థావరాలు ఏమన్నా ఉగ్రవాద స్థావరాలు ఇంక ఉంటాయనుకుంటున్నారా మీరు? ఇంకా 20 ఏళ్ళకు కూడా ఉగ్రవాదులు దేశంపై కన్నెత్తి చూడకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మన అంతర్గతంగా మనకు తెలియని మాట్లాడొద్దు. అంతర్గత వ్యూహాలు పటిష్టంగా చేస్తారు. ఇదే మోకాక తోయి ఏడా భారత దాకా అంటారు. ఇప్పుడు ఇది మోకా దొరికింది, మోకామే మారితే మోకా దేక్కి మారితే और మజ్బూరి దేక్కి మారితే మజ్బూరి దేక్కే బోలతో బలూచిస్తాన్లో మజ్బూరి ఉంది. మోకా అంటే ఇప్పుడు మనకు దొరికింది మోకా. ఇది ఏ విధంగా దాడి చేస్తారు మన ఇటువైపు రాకుండా ఈసారి చేస్తారు కావచ్చు. ఉగ్రవాద అంతానికి మాత్రం పంతంగా ఉన్నది, కానీ యుద్ధం జరుగుతుందని నేను మాత్రం అందరూ అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం నుంచి సిగ్నల్ లేదు. ఇంకోటి, కార్గిల్లో ఆ రోజు సైరన్ మోగించారు. ఫస్ట్ ఆర్టిలరీ సెంటర్ ఫస్ట్ రాజస్థాన్లో వెళ్తారు. రాజస్థాన్ అంటే ఉత్తర భారతదేశం నుంచి వెళ్తారు. సెకండ్ మన నుంచి వెళ్తారు. మరి అక్కడ లేదు ఇక్కడ లేదు ఇప్పటి వరకు. సైరన్ మోగలే, యుద్ధం సైరన్ మోగలే. ఎందుకు మోగలేదు? అప్పుడు ఎట్లా వెళ్ళినా మీరు చూసిండు కదా, అప్పుడు యుద్ధాన్ని పిలిపించినప్పుడు ఎట్లున్నది వాతావరణం హైదరాబాద్? 1999 మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది మనకు. రోడ్ల మీద ఏది ట్రక్కులు పోవడము, మిలిటరీ వాళ్ళు వేలుగా తరలిపోవడము, మొత్తం ఆర్టిలరీ సెంటర్ సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి నుంచి తరలిపోవడము. వీళ్ళు సెకండ్ అంటే పదాతి దళాలలో 3వ భాగం మనది. వాళ్ళు కూడా చనిపోయారు మాట. టెర్రెన్లో మనము అంచనా వేయకుండా, వాళ్ళు పైన ఉన్నారు మనం కింద ఉన్నాం. ఫస్ట్ అంచనా వేయకుండా పోవడం వల్ల కొంత ప్రాణ నష్టం జరిగింది. తర్వాత ఏమైంది, ఆపరేషన్ విజయవంతమైంది. ఎట్లాగో బార్డర్ నుంచి తరిమి కొట్టినాం. కానీ బార్డర్ నుంచి తరిమి కొట్టడానికి నీ బార్డర్లో చిన్న ఉగ్రవాదులు, ఇప్పటికీ పాకిస్తాన్ మా సైనికులు కాదంటున్నది, ఉగ్రవాదులు వాళ్ళు భారతలో కాశ్మీర్లో చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పుట్టిన ఉగ్రవాదుల సంస్థ అంటున్నది. ఇప్పటికి కూడా మేము లేమన్నా బార్డర్లో మేము ఓడిపోలే అంటున్నది.
అయితే ఉగ్రవాదులనే తట్టుకోలేకపోయింది భారత్ అని ఇప్పటి వాళ్ళ ప్రచారం. పైనుంచి కాల్పులు జరిపినారు, కింద ప్రాణ నష్టం జరిగింది మనకు. తర్వాత మళ్ళీ ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయింది, దానికి భారీ నష్టం కూడా మనకు జరిగింది. తర్వాత కానీ గట్టిగా ఇచ్చినాము. ఎంత నష్టం జరగకూడదో, ఎంత అవలీలగా ఛేదించాలనో మనం వ్యూహం కరెక్ట్ లేకపోవడం వల్ల కొంత దెబ్బతిన్నాం అనేది ఇప్పుడు ఆలోచన. వ్యూహాత్మకంగా, పక్కడబంది వ్యూహాత్మకంగా, చతురంగ బలగాలు. మనం ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కూడా చూసినాం. యుద్ధం అనివార్యమైనప్పుడు ఎన్నో రోజులు పట్టింది. వాళ్ళు సైన్యాన్ని రెడీ చేసుకోవాలి, ఆయన రథసారథిని ఎంచుకోవాలి, ఆయన పోయి డ్రైవర్ని ఎంచుకోవాలి, ఈయన పోయి కండక్టర్ని ఎంచుకోవాలి, ఒక రథం సిద్ధం చేసుకోవాలి. ఎంత టైం పట్టింది వరకు నాకు తెలిసి భారత కురుక్షేత్ర యుద్ధం అనౌన్స్ అయినాక కూడా ఓ 14-20 రోజులు 30 రోజులు పట్టింది వాళ్ళు. అప్పుడు యుద్ధం 6 నెలలు జరిగిందా? కార్గిల్ 3 నెలలు అంటారు, కానీ 4 నెలలు పట్టింది. 4 నెలలు, 3 to 4 months. కానీ 3 to 4 months కార్గిల్ బార్డర్ వార్ అంటాము, దాన్ని ఫుల్ ప్లెడ్జ్ వార్ అంటే అనం. కానీ బార్డర్ వార్లో కూడా మనకు కార్గిల్ సెస్ 3 నెలల యుద్ధానికి 3 ఏళ్ల పాటు మనం కార్గిల్ సెస్ వేయాల్సి వచ్చింది. ప్రతి ప్రొడక్షన్ మీద, పెట్రోల్ మీద, నీళ్ళ మీద, పాల మీద కార్గిల్ సెస్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు యుద్ధం అనివార్యమైతే యుద్ధం పన్నులు కూడా అనివార్యం. ఇది ఒక సీరియస్ పాయింట్. పన్నులు అనివార్యం. మనము 10 రూపాయలు నష్టపోతే వాళ్ళు 100 రూపాయలు నష్టపోతారు. వాళ్ళు మొత్తం దేశమే చిన్నభిన్నం అయితే మనకి ఎంత కొంత నష్టం మనకు నష్టపోక తప్పదు. యుద్ధం అనేది మనము ఉక్రెయిన్ వారు చూసినాము. ఉక్రెయిన్ వారు ఇంకా కొనసాగుతుంది. ఇంత చిన్న దేశము రష్యా ముందర అవుతుంది అన్నాం. దానికి ఏం చేసింది? అమెరికా మద్దతు చేసింది. ఉక్రెయిన్ ఎంత నష్టపోయిందో ఉక్రెయిన్ కంటే రష్యా కూడా నష్టపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది యుద్ధం, ఇంకా జరుగుతూనే యుద్ధం ఉంది. ఆ జరిగిన యుద్ధము ఇప్పుడు నిపుణులు ఏమంటారు అంటే, నీ సొంత బలం, నీ సొంత బలగాల మీద రష్యా మీద నమ్మకం పెట్టకు, అమెరికా మీద నమ్మకం పెట్టకు, చైనా ఎట్లాగో వాళ్ళకు సపోర్ట్ చేస్తుందని ఒక కాన్సెప్ట్తోనే ముందుకు పోవాలి. మన శత్రు దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఈరోజు ఫ్రెండ్లీ స్నేహాస్తం అందించడం లేదు. కేవలం దాని తర్వాత ఒకటి ఏది ఆఫ్ఘనిస్తాన్, మాత్రం ఇజ్రాయెల్. అంటే మనకు మరీ ఆనుకొని ఉన్న దేశాలు కాదు. ఆనుకున్న దేశాలేమో శత్రుత్వంగా ఉన్నాయి. మనకు 3-4 దేశాలు బాగలేదు పరిస్థితులు. చైనా వాళ్ళకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుందని, రష్యా అండ్ అమెరికా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు డైరెక్ట్గా మనకు సపోర్ట్ చేయరని ఉద్దేశంతోనే మీరు యుద్ధాన్ని దిగాలని నిపుణులు చెప్తున్నారు. అర్థమైందన్నా? ఒక్కటి సొంత బలగాల మీద అమెరికా మేమున్నాం, నువ్వు వెళ్ళు అన్నది యూరోప్ దేశాలన్నీ. తర్వాత అమెరికా ఏమన్నది? ఎవడోమన్నా నీ యుద్ధానికి మొత్తం ఆ నష్టమంతా భరించి ఇప్పుడు మొత్తం మాకు మైండ్స్ అని అప్పచెప్పన్నాడు. ఎవరు? ట్రంప్. ఓపెన్ బార్గెన్ చేసిన, ఓపెన్ బార్గెన్. అంతకంటే ఇంకా చిన్నపిల్లలు అట్లా మాట్లాడరు. నీకు చాక్లెట్ ఇచ్చిన, నా బిస్కెట్ ఇచ్చే, బిరాం బట్ చలో నాకు అని చిన్నపిల్లలు మాట్లాడతారు. అది నేను ఇవ్వలేదు నీకు చాక్లెట్, మొన్న నువ్వు నాకు ఇచ్చే అంటారు. నువ్వు చిన్న ఉన్న బట్టే మాట్లాడుతున్నావు. అది ఇప్పుడు వాడు నేను నీకు యుద్ధం సపోర్ట్ చేసినా నువ్వు నాకు మైండ్స్ అని రాసి ఇచ్చేయి, దేశం రాసి ఇచ్చే అంటున్నాడు. రేపొద్దున పాకిస్తాన్ను చైనా అట్లనే అడుగుతుంది. బలూచిస్తాన్ సమస్య వచ్చిందే చైనాతోని. పాకిస్తాన్ ఏమంటుంది? మొత్తం మీ లాహోర్ రాసి ఇచ్చేసాయి, లేకపోతే ఇస్లామాబాద్ రాసి ఇచ్చేసి మేము చేసుకుంటాం, మీరు ఖాళీ మేము సైన్యాన్ని ఉంచుకొని అంటుంది. రేపు మొత్తం దేశం నాశనం అవుతుంది, పాకిస్తాన్ నాశనం అవుతుంది. మనం ఏమనుకుంటున్నాము? శత్రు దేశం మొత్తం నాశనం అవుతుంది, కానీ మనం కూడా నష్టపోతాం కదా. మరి ఏ వ్యూహంతో ముందుకు పోతురు? వ్యూహాలన్నీ బయట ఉండవు. ఇవాళ సైరన్ మోగింది అంటారు. సైరన్ మోగించింది పాకిస్తాన్, కానీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది భారతదేశం. నాకు తెలిసి ఇప్పుడు కార్గిల్ వార్ నుంచి ఇక్కడ లెక్క తీస్తే, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ ఇటువంటి పరిశీలిస్తే ఇంకా భారతదేశం ఆలోచిస్తుంది యుద్ధం చేయాలన్నా వద్దా. చతురంగ బలగాలన్నిటి మోహరిస్తుంది. అష్టదిగ్బంధనం చేయడం అయితే ఖాయం. పాకిస్తాన్కు భారీగా నష్టం, వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా. కొట్టక తిట్టకంటారు చూడు, గొంతు పిసికి అని చెప్పకుండా తడిగుడ్డతో గొంతు పోయడం ఒకటి బాగా ఆలోచించి చేస్తున్నారు. ఇదే యుద్ధం ఉన్మాదంతో ఈ నరేంద్ర మోడీ పోతాడని నేను అనుకోవడం లేదు. మన ప్రధాని చాలా వ్యూహాత్మకంగా అడుగులేసి శత్రు దేశాన్ని ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తాడనేది నేను అనుకుంటున్నా. ఆశ కూడా ఉంది మనకు. వాళ్ళు కూడా టెర్రరిజం వద్దు, ప్రోగ్రెస్తో మనం పోదామని
వాళ్ళు చెంపలేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఒక రకంగా ఒక మంచి జరగబోతుందేమో అని నాకు ఆశ. ఈ ఈ పరిణామము 27 మంది బలి లేదా 30 మంది బలి, ఆ బలి దేశం మంచి కోసం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ అశ్విని వాళ్ళు అర్పిస్తారు. ఈ యుద్ధం ద్వారా మంచి జరగవచ్చు, యుద్ధం ద్వారా చెడు జరుగుతుంది అనుకోలేదు. కాకపోతే టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా ఉన్న పాకిస్తాన్ నాశనం అందరిలాగా మనం ఎవరికి అట్లా అంటలేము. పాకిస్తాన్ ఆర్థికంగా వాణిజ్యపరంగా నాశనం కాక తప్పదు. ఇప్పుడు అయిపోయింది, చాలా వరకు అయ్యింది. వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. చాలా కష్టాలు. వాళ్ళ యాంకర్లు, వాళ్ళ యూట్యూబర్లు, వాళ్ళ ఇప్పటికే వాళ్ళకు హీటు స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే నీళ్లు ఆగిపోవడం, తర్వాత అమెరికా ఇండియాను కాదని ఇండియాను వదులుకో అమెరికా వదులుకోగలదా? ఇప్పుడు ఫస్ట్ టైం షీ జిన్పింగ్ ప్రధానమంత్రి ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. చైనా కూడా స్నేహాస్తం అందిస్తున్నారు. ఎందుకంటే అమెరికా వాణిజ్య యుద్ధంలో చైనా మనం అందరం కలిసి ఉందాం, ఏషియాలో మనం అందరం ఏకమైదాం, మనం అప్పుడు స్నేహాస్తం అందించలే. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది మీటింగ్, నిన్న జరిగినా ఇప్పటికి కూడా ఇట్లా హ్యాండ్ చేయాలి. ఎందుకంటే ఎప్పటికైనా అది మనం డిస్టేబుల్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఎందుకంటే మనకు మెయిన్ కాంపిటేటర్గా ఒక పోటీదారుగా చూస్తుంది. సరే, మన అప్రమత్తంగా ఉండడం. అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే ప్రజల భావోద్వేగాల మీద, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఉద్విగ్నంగా ఉన్నారు, లేకపోతే భారతదేశం ఉద్రిక్తంగా ఉంది, మనం ఏదో ఒకటి చేయాలని బొంబార్డు చేయడము, యుద్ధానికి పోవడం తగదు. ఎందుకంటే భావోద్వేగాల మీద యుద్ధానికి పోవద్దు, మనం అన్నీ చూసుకొనే పోవాలి. చైనాను అప్రమత్తంగా ఉండాలి. చైనా మనను ఎప్పుడైనా దెబ్బ కొట్టవచ్చు, అమెరికా మనకు సాయం చేయదు, రష్యా మనకు సహకరిస్తుందని ఏం లేదు. కొనుక్కుంటున్నాం మనము. ఇప్పుడు మనము అమ్యునిషను, మందుగుండు సామాగ్రి కావచ్చు, విమానాలు కావచ్చు, ఇవన్నీ మనం కొనుక్కుంటే మన పైసలంతా బడ్జెట్ అంతా అక్కడ పోతుంది. సెస్ నీకు రేపు పొద్దున నీకు నాకు ఏది వార్, పాక్ వారా, దీన్ని ఏమంటాము, ఆపరేషన్ విజయ్ పోయింది, ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ రెడ్ స్టార్, ఆపరేషన్ బార్డర్ స్టారా, ఆపరేషన్ బలిచిస్తారా, ఇవన్నీ కూడా మనకు భారమే విజయబాబు. అందుకే ఆర్థికంగా చూసి ఇప్పటికి కూడా పాక్ ప్రజలు కూడా ఆర్థికంగా లేకపోతే టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా ఆ దశలో పోవాలి అని కోరుకుంటున్నారు. కానీ యుద్ధ సమయం వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖాన్ లాంటి జైల్లో ఉండి వాడంత కోపం నుండి కూడా ఊరికే స్టేట్మెంట్ ఇస్తారు. అట్లా ఈసారి ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు, మా పాక్ ఆర్మీ మీద నమ్మకం ఉందో లేదో ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు అన్నాడు. ప్రజలు కూడా సైనికులై ముందుకు వెళ్తారు. మరి ఇక్కడ సైనికులు కదలారా, మరి ఇక్కడ ప్రజలు కూడా వెళ్తారు కదా. అంటే ఎవరు వారిలో అన్ని భేదాలు మరిచినట్టు మరుస్తారు, అంతర్గత పోరుండే ఉంటుంది. కానీ బయటకు మాత్రం హుంకరిస్తారు, ఏది మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తారు. అదే చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. భయపడుకుంటూ ఎదురుదాడికి సిద్ధమవుతుంది. ఆ దాడి చేస్తే ఎదురుదాడి చేస్తామంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత ప్రభుత్వం ప్రజల ఉద్వేగాలకు అనుకూలంగా తొందరపాటు చర్య తీసుకుంటుందని అనుకోవడం. కానీ పక్కడబంది వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసి ఏ విధంగా వాణిజ్యపరంగా, ఆర్థికంగా, లేకపోతే అంతర్గతంగా ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని నేర్పుతారు. మొత్తానికి చాలా పెద్ద గుణపాఠం పాకిస్తాన్ నేర్చుకోబోతుంది. అది యుద్ధం అనేది అనివార్యం అనేది నేను అనుకోవడం లేదు. అయ్యండి, థ్యాంక్ యూ. పత్రికల్లో, టీవీల్లో వస్తున్నట్లుగా, వార్తలు వస్తున్నట్లుగా ఏం జరగబోతుంది, ఏం జరిగితే ఎట్లా ఉండబోతున్నాయి తదితర అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.